ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలమందు నీ పాదముల చెంత చేరి మిమ్మును స్తుతించే గొప్ప భాగ్యాన్ని అపాత్రులమైన నాకును మాకును ప్రసాదించారు. మీరెంతో గొప్ప దేవుడు స్వామి. నా అయోగ్యతని, నా బుద్ధిహీనతని తండ్రి, నా యొక్క అపరాధములను, నా తల్లిదండ్రుల పాపములను, నా పాపములను, నా పిల్లల పాపాలను మీరు క్షమించకపోతే నిజంగా ఈ రీతిగా మీ సన్నిధానంలో మిమ్మల్ని గూర్చి మాట్లాడుటకు యోగ్యత లేని వాడినే స్వామి. అయోగ్యమైన నాకు తండ్రి ఈ గొప్ప భాగ్యాన్ని ప్రసాదించారు. వాక్యం వింటున్నటువంటి మీ బిడ్డలు, పరిశుద్ధులైన మీ బిడ్డల్ని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకొని నీ వాక్యము ద్వారా బిడ్డలు ఇంకా ఎంత బలపరచబడాలనో, ఎంత పరిశుద్ధపరచబడాలనో మీరే వారి విషయంలో కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి నేను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. దయచేసి ప్రభ, ప్రతి వారిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డలో మీరు ఒక గొప్ప అద్భుతం చేసినందుకే స్తోత్రాలు. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 10వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోయుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజురపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోకి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. నెహెమ్యా యెరూషలేము చుట్టూ గోడలను, కోట గుమ్మములను ఏర్పాటు చేశాడు. ఆ యెరూషలేము పట్టణంలో చక్కటి ఊరేగింపు కూడా జరిగేది. ఆ ఊరేగింపు చాలా ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను జరిగేది. ఆ తరువాత ఇంతకు ముందు మన దేవుని మందిరపు గోడ మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు, టోబియో బంధుత్వమును కలుపుకొని వారు చేసిన తప్పితాన్ని గూర్చి కూడా అక్కడ గద్దించాడు. ఈ రీతిగా చాలా విషయాలు జరిగాయి. చాలా క్రమపరిచాడు. దేవుని మందిరంలోనికి ప్రజలు దశమ భాగాలను కూడా తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చిన పండ్లు, తరువాత అనేక విధములైనటువంటి ధాన్యాతులు, ధనము, వీటన్నిటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. అయితే వారు ఆచరించవలసిన విశ్రాంతి దినాన వారు పనులు చేస్తూ వచ్చారు. యూదులలో కొంతమంది విశ్రాంతి దినాన ద్రాక్ష తొట్లను తొక్కటానికి, గింజలు తొట్లలో పోయటానికి, గాడిదల మీద బరువు మోయటానికి, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూర పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేమునికి తీసుకొని రావడము, ఇవన్నీ చూసి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మినటువంటి వారిని నెహెమ్యా గట్టిగా గద్దించాడు. ప్రియులారా, గమనించాలి, విశ్రాంతి దినము 7వ దినముగా చెప్పబడి ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆ దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించమని ఆజ్ఞాపించాడు. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుడు 6వ దినమున తన సృష్టి కార్యక్రమమును ముగించాడు. 7వ దినాన విశ్రమించాడు. ఆ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు.
నిర్గమకాండము 20వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 దినములు మీరు పనిచేసి 7వ దినాన యెహోవాకు ప్రత్యేకమైన విశ్రాంతి దినముగా మీరు ఆచరించాలి. ఇది దేవుని ఆజ్ఞ అని కూడా చెప్పబడి ఉంది. లేవియా కాండము 23వ అధ్యాయం 3వ వచనం, 7వ దినాన విశ్రాంతి దినముగాను పరిశుద్ధ సంఘముగా ఆ దినమున కూడుకొని ఆ కృపగల దేవుని ఆచరించాలి అని చెప్పబడి ఉంది. నిర్గమకాండం 31, 16, 17 వచనాలలో ఇశ్రాయేలీయులకు తరతరములకు విశ్రాంతి దినాన్ని ఆచరింపవలసిన నిబంధనగా చెప్పబడి ఉంది. ప్రియులారా, గమనించాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 27, 28 వచనాల్లో యేసు బోధిస్తూ విశ్రాంతి దినమున మనుష్య కుమారునికే గాని మనుష్య కుమారుడు విశ్రాంతి దినము కొరకు కాదు అని బోధిస్తూ వచ్చాడు. ప్రభువు వచ్చిన తరువాత విశ్రాంతి దినమునకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పబడి ఉంది. కొలస్సీ పత్రిక 2, 16, 17లో కూడా ఈ రీతిగా రాయబడి ఉంది. విశ్రాంతి దినమున విషయంలో ఇతరులను తీర్పు తీర్చవద్దని పౌలు బోధిస్తూ వచ్చాడు. క్రీస్తులో ఉన్న నిజమైన విశ్రాంతి వైపు ఈ ప్రజలను తిప్పాలి, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి అని. అంటే ఆత్మీయమైన భావం. విశ్రాంతి దినము కేవలము శారీరకంగా పని ఆపే రోజు మాత్రమే కాకుండా దేవుని మీద ఆధారపడటం, ఆయనను ఆరాధించటం, ఆయన కార్యక్రమాలను ధ్యానించడం, ఆయనలో విశ్రాంతి పొందడం అనే ఆత్మీయ సత్యాన్ని ప్రజలకు బోధించాలి అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 4, 9, 11లో దేవుని ప్రజలకు ఇంకా విశ్రాంతి ఉందని చెప్పాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం. అందుకే ప్రభుల వారు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ఆ కృపగల దేవుడు చెప్పాడు. ఆయన మనకు విశ్రాంతిని కలిగిస్తారు. ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతి మన జీవితంలో పాపం అనే భారాన్ని మోసుకుంటూ జీవిస్తున్న మనకు ఆత్మీయంగా విశ్రాంతి లేదు. బైబిల్లో చెప్పబడిన మాట లూకా సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. ఈ విషయాన్ని బాగా గమనించాలి. ప్రియులారా, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాడు. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడు ఒకడు ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన్ను కనిపెడుతూ ఉన్నారు. ఈ మాట బాగా గమనించవలసిన విషయం. ఈ విశ్రాంతి దినాన్ని గురించి చెప్పబడిన మాట మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమాని అని చెప్పాడు. ఇక్కడ విశ్రాంతి దినం ఉంది, ఇక్కడ మనుష్య కుమారుడు ఉన్నాడు. ఈ మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమాని అవుతాడు. విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు యజమాని అయితే అప్పుడు దినము దాసుడు కావాల్సిందే కదా. ఇప్పుడు ఏ దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదని బైబిల్ సెలవిస్తాది. దాసుడు దాసుడే, యజమాని యజమాని. అనగా మనుష్య కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు వచ్చిన తరువాత విశ్రాంతి దినముతో ఇంకా పని లేదని, ఆ యజమాని చెప్పినట్టే మనము చేయాలి అని దాని అర్థం. ఈరోజు ఇంకా చాలా మంది దాసుడైన విశ్రాంతి దినాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు.
విశ్రాంతి దినము అన్నారు. విశ్రాంతి దినం అంటే దినము మారుతూ ఉంటుంది. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం. దినాలు మారుతూ ఉంటాయి. మనుష్య కుమారుడు మారడు. మనుష్య కుమారుడైన యేసు ప్రభుల వారు ఈ రీతిగా చెప్పాడు. ఆయన చెప్పిన మాట, నేనే మొదటి వాడను, కడపటి వాడను అని చెప్పాడు. ఆయనలో మార్పు లేదు. ఆయన కార్యాలలో మార్పు లేదు. ఆయన నిన్న, నేడు, రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. మార్పు లేని ఆ మనుష్య కుమారుని వైపు చూద్దామా? మారిపోయే దినం వైపు చూద్దామా? దినం ఒక్కనాటికి దేవుడు కాదు. దినము నీ కొరకు చేసిందేమీ లేదు. అయితే మనుష్య కుమారుడైన యేసు ప్రభుల వారు మనందరి పాపముల కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి మన కొరకు రాబోతూ ఉన్నాడు. ఆ మనుష్య కుమారుని వైపు చూద్దాం. ఆయన చెప్పిన మాటలు విని ఆ ప్రకారంగా జీవిద్దాం. విశ్రాంతి దినం కాక విశ్రాంతిని పూర్తిగా తొలగించి ఆయనిచ్చే విశ్రాంతిలోకి ప్రవేశిద్దాం. దేవుని కృప ఆ రీతిగా మీకు అనుగ్రహించబడి ఆయనను గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకొందురుగాక. ఆమెన్, ఆమెన్.